హోల్డ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. మీకు ఒక క్లారిటీ వచ్చింది, మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఐలిస్ చేసింది. ప్లీజ్ హోల్డ్, ప్లీజ్ హోల్డ్. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. చందు గారు ఏంటి మొత్తంగా పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఎందుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుని జగన్ ఇంకా వెనకేసుకొస్తున్నారంటూ ఒక మాట చెప్పిన పరిస్థితి, మరోవైపు ఆనాటి ప్రభుత్వాధినేతలకు సంబంధించి కాదు అంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. పవన్ వ్యాఖ్యలు కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నాయని చెప్పి చర్చ నడుస్తుంది. సో ఏంటి, ఏం క్లారిటీ ఇచ్చారనుకోవాలి ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, ఈ రోజు చెప్పిన బట్టి వాస్తవం అండి. ఎందుకంటే పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి చేశాడు లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేశాడు అని ఎవరిని ప్రస్తావించాల. వాళ్ళ అయాంలో యొక్క బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు బాధ్యత కాబట్టి దేవాలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత, అక్కడ ఉన్న ఏ పని చేస్తే దాని బాధ్యత, పూర్తి బాధ్యత బోర్డుది కాబట్టి ఆ బోర్డు సభ్యుల యొక్క కల్తీ చేయడం కారణం వాళ్ళే అని చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్పారు. అంటే వాళ్ళని ఇప్పుడు దాకా కూడా ఇంకా మేము చేయలేదు, వాళ్ళు చేయలేదని వెనకేసుకొస్తున్నారంటే దాంట్లో భాగం ఉందని ఇప్పుడు అనుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాని మీద వివరణ చేయాలని కానీ గత బోర్డు ఇలా తప్పు చేసిందా దాని మీద మనం ఏదైనా ఏర్పాటు చేసి వాళ్ళని నివేదిక ఇవ్వాలని కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగట్లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా చెప్పలేదు ఇప్పుడు కాకపోతే దానికి ఎవరైతే సహకరించిన వాళ్ళకు కూడా శిక్ష పడుద్ది అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఈ కల్తీ లడ్లు ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటది, ఖచ్చితంగా పడుద్దని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఖచ్చితంగా మటుకు అది జరుగుద్దండి. ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి చందు గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా లడ్డు చుట్టే తిరుగుతుంది. 1,00,000 సమస్యలున్నాయి. ఈ సమస్యలపై ఎక్కడా కూడా నాయకులు మాట్లాడుకోకుండా మొత్తం పొలిటికల్ డైవర్షన్ అంతా ఇక్కడే తిరుగుతుందని చెప్పి ప్రజల్లో కూడా చర్చ సాగుతున్న పరిస్థితి. ఓవైపు కోర్టుల్లో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఓకే, ఖచ్చితంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటారు, ఈ సమస్యను ఒక సొల్యూషన్ కి తీసుకురావాలి. కానీ ఈ అంశమే మొత్తం కాదు కదా. సో ఈ అంశం చుట్టే మొత్తం ఎందుకు రాజకీయాలు నడుపుకోవాల్సి వస్తుంది అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా? వంశీ గారు, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. అదే విధంగా ఈ రోజు అసెంబ్లీకి వచ్చే ముందు ఏమీ లేనట్టు, మేము కల్తీ లడ్డులో మాకు భాగస్వామ్యం లేదు, మేము చేయలేదు అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీకి రాకముందే కేవలం ఆ ఒక్కటే పట్టుకొని బయటకు వచ్చినప్పుడు దాని గురించి అసెంబ్లీ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కనీసం అసెంబ్లీలోకి వచ్చి మైక్ తీసుకొని సమస్యల గురించి కానీ, ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఏ రోజు కూడా ఒక్కసారి కూడా మాట్లాడితే ప్రయత్నించాల. ఆయన మాట్లాడితే ఆయన మైక్ కట్ చేసిన రోజు ఆయన అడగాలి, మాకు మైక్ అవ్వలేదు, టైం అవ్వలేదని. అసలు పులివెందుల ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఎవరి తరపున సరే ఆయన మాట్లాడదానికి అసలు ప్రజల తరపున ప్రజల సమస్యలు మాట్లాడే అసలు అర్హత కూడా లేకుండా ఈ రోజు ఏదో గొడవ వాతావరణం సృష్టించడానికి వస్తున్నారు. కాబట్టే ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడానికి కానీ ఈ యొక్క అంశం ఎక్కువగా ప్రస్తావించడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పదే ఈ లడ్డు కల్తీ మేము చేయలేదు, లేదా లడ్డు చేయలేదు, వీళ్ళు కావాలన్నా మా మీద బురద చెల్లుతున్నారు. సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ గతంలో 2023 జులైలో ఏదైతే 6వ తారీఖు 17వ తారీఖు అప్పుడున్నటువంటి ఎన్డీటీవీ కంపెనీ ల్యాబ్ లో గుజరాత్ కంపెనీకి సంబంధించి ఆ రోజు చెప్పారు జంతుకోవు కరిగిందని. మరి ఆ కలిగింది దాంట్లో ఖచ్చితంగా కలిసిందని చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఎటువంటి విచారణ లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం దాని మీద అవగాహన లేదు. సంవత్సరం బట్టి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ టాపిక్ రావడం ఏంటంటే ఇంకా అనేకమైన సమస్యలు ఎక్కడ బయటకు వస్తాయని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఒక నాయకత్వం కేవలం ఆ బోర్డులు పట్టుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల సమస్యలు తెలియకుండా చేస్తున్నారు. ఇప్పుడు చందు గారు ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట. చందు గారు ఒక మాట ఏమన్నారు, మా నాయకుడు అప్పుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పాలకులకు కానీ సంబంధం లేదని చెప్పినాడని అప్పుడు అన్నాడు ఇప్పుడు అన్నాడు చందు గారు అంటున్నారు. మళ్ళీ చందు గారు ఏమంటున్నారు, వీళ్ళు ఇంత తప్పు చేసి కూడా వీళ్ళు ఎన్ని కలిసినాయని గుజరాత్ ఏదో రిపోర్ట్ వచ్చింది, ఇక్కడ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాది సంబంధం లేదని తప్పుకుంటున్నారు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనే దాని గురించి ఇంతసేపు మాట్లాడాం కదా, దానికి సంబంధించి అసెంబ్లీకి రాలేదు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి, ప్రజలకు మీరు జవాబుదారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారా? సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది? మోహన్ రెడ్డి గారు, నా క్వశ్చన్ అర్థమైందా మీకు? చెప్పండి. మొత్తంగా వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లియర్ కట్ గా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. మీరు అటు అసెంబ్లీకి రాలేదు, ఇటు ప్రజలకు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా?
ఇప్పుడు మేము మండలిలో అడిగినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. వీళ్ళు చెప్పలేదంటే ఎందుకంటే వీళ్ళు తప్పు చేసినాం కాబట్టి, తప్పు చేసినప్పుడు అక్కడ వచ్చినప్పుడు ఇరుక్కుంటాం కాబట్టి ఇరుక్కుండే పరిస్థితి వద్దు. అసెంబ్లీకి ఎటు రాలేదు కాబట్టి అసెంబ్లీలో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకు అడ్డం లేదు. అవును, మనం మీకు ఏది తెలుసు కదా, మాట్లాడినా మరి అప్పుడు మూడు అసెంబ్లీకి వెళ్ళి పార్టీలు మాట్లాడితే వాళ్ళని దోషులుగా మీరు నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు కదా. అదే సార్ మా నాయకుడు అవసరం లేదు. మా నాయకుడిని పెట్టినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళతో తేల్చుకోమని. చాలా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సినంత సీన్ మీ దగ్గర లేదు కదా. మీకంతా మీరే ఛాలెంజ్ చేస్తున్నారు. సో ప్రజల కోసం పోవచ్చు కదా. మండలిలో మాట్లాడిన అవసరం ఉందండి. మీరు చేసిన తప్పుని ఎత్తి చూపించినారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఎత్తి చూపించినారు. ఆ ప్రెస్ మీట్ కూడా జనం కోసం పెట్టింది, ప్రెస్ మీట్ కూడా జనం కోసం పెట్టింది, ప్రెస్ మీట్ కూడా టీటీడీ తిరుమల తిరుపతి ఉండబా కొంచెం కార్తిక్ గారు కొంచెం మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఐ న్యూస్ వేదికగా మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. సో వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మీరు అటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? లేదు మండలిలో రేపు ఎల్లుండో చర్చ సాగితే అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా? ఏం చేయబోతుంది వైసీపీ? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కదా, కొంచెం నాకు అవకాశం ఇవ్వనండి, కొంచెం అడ్డం రాకుండా. మీరు ప్రతి విషయంలోనూ మీరు మాట్లాడుతున్న పరిస్థితి. సమయం తక్కువ ఉంది. నా క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చేస్తారు? వంశీ గారు మీరు అడుగుతున్నారని కాదనిలే, వాళ్ళకి వచ్చే ఓపిక పట్టాలి కదా. చెప్పని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్తే కదా, ఎలకలో పడ్డ కుర్తిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక హిందుత్వం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తి ఉన్నటువంటి వ్యక్తి అయితే నిజంగా అక్కడ జరిగి ఉంటే దానిపైన సమగ్ర నివేదిక బయట పెట్టకుండా తెచ్చి లోపల పడదగాల్సిండే, ఎవరుంటే వాడిని లోపల పడేయాల్సిండే. దాన్ని వదిలిపెట్టేసి మనకు కావాల్సి కల నీ అంతా నువ్వే వచ్చి నేను అక్కడ ప్రక్షాళన చేస్తున్నానని చెప్పి లడ్డు తింటే వాసన వచ్చాను ఇది అది అని అక్కడి నుండి మీరు ఎట్లా అనౌన్స్ చేస్తున్నారు? పందికో ఉంది, ఎనుకో ఉంది, దునపొత్తుకో ఏమన్నా అర్థమైన ఇంత అక్కడికి వచ్చిన పరిస్థితి. ఆన్సర్ తీసుకుంటా. ఇచ్చిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆన్సర్ తీసుకున్న తర్వాత అధికారులు ఆన్సర్ తీసుకుందాం. గురునాథం గారు ఏంటి మోహన్ రెడ్డి గారి క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ చేస్తారు? గురునాథం గారు ప్లీజ్ మీరు మరలా అదే చెప్తున్న పరిస్థితి. మీరు అదే అంశాన్ని చెప్తున్న పరిస్థితి. గురునాథం గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడియండి, నేను వద్దన్ను, నా ఆన్సర్ ఒక్కటి ప్రక్షాళన చేస్తున్నటువంటి వ్యక్తులు గురునాథం గారు ప్లీజ్ ఏడుకొండల స్వామి చూస్తా ఉన్నాడు, అయిపోయింది సార్. గురునాథం గారు ప్లీజ్ తట్టుకోలేక భరించలేక ఫైనల్ గా ప్లీజ్ గురునాథం గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్